జగన్ ఏం కోరుకుంటాడు, ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఏంటి ఇంకా సపోర్ట్ చేసేది నేను? ఇప్పటికీ ఎంపీ సీట్ ఇచ్చే రాజ్యసభ ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. నువ్వు వదిలేసేయడం ద్వారా నువ్వు నష్టపోయావు. ఆల్రెడీ రాజీనామా చేసే రోజు నువ్వు కూడా చెప్పాడు, నువ్వు చేయబాక నష్టపోతావు, ఆ తర్వాత ఇబ్బంది పడతావని. ఎంపీ పదవి, ఆ రాజ్యసభ చైర్పర్సన్ పదవి, ఇది రాజ్యసభకు సంబంధించినటువంటి ఆ పదవి ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది తనకి. ఆ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది 3.5 ఏళ్ళు ఇంకా. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక 6 నెలల వరకే ఇంకా ఉండేది. అంటే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్కి టర్మ్ పూర్తయ్యే ఒక 6 నెలల ముందు మాత్రమే విజయసాయి రెడ్డి టర్మ్ పూర్తయింది. అంతకాలం ఇది ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆ లెగసీ ఉంటది కదా, చేతిలో పవర్ ఉంటది కదా, అది ఎందుకు వదులుకోవడం? నిజంగా జగన్ అట్లా వద్దనుకునేవాడైతే అది చెప్పడు కదా, రిజైన్ చేయొద్దని చెప్పడు కదా. ఇప్పుడు అది తీసేసిన తర్వాత నువ్వు ఈజీ యాక్సెస్ ఉంటుందా పెద్ద నాయకుల దగ్గరికి? అది తీయక ముందు ఈజీ యాక్సెస్ ఉండేదిగా ఢిల్లీలో. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఎట్లుంటుందంటే, పెద్ద పదవులు అనుభవించి 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 ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది, ఇంకా 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 అన్నట్టు. ఆ ఇంకా అనుకున్నంత అవ్వకపోతే అవతల వాళ్ళ మీద శత్రుత్వం మిగిలిపోతుంది.